ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. బాబా గారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సమస్యలు అనేవి ఉంటాయి కదండి. అలాగే మీరు ఏదైనా సమస్యతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే, పరిష్కారం లేక చాలా బాధపడుతూ ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, ఆర్థిక ఇబ్బందులు, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరైతే నమ్మకంతో ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను కూడా ఈ గురుగారి దగ్గర చూపించుకున్నాను ఫ్రెండ్స్. మేమైతే చాలా శత్రువుల బాధలతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళమండి. అన్యాయంగా మమ్మల్ని ఏదోటి అంటూ ఉండేవారు. గురుగారికి చెప్పానండి, మా సమస్య అనేది చెప్పాను. గురువుగారు మంచిగా పూజలు చేసి మంచి పరిష్కారం అయితే అందించారండి. ఇప్పుడైతే శత్రువుల బాధ తొలగిపోయింది. మీరు కూడా మీ సమస్యలు తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే వెంటనే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, మార్చి 19వ తారీఖు గురువారం నాకు ఎంతో ఇష్టమైన రోజు. గురువారం అనేది గురువుల దినం, ఆశీర్వాద దినం కదా. నా భక్తుల జీవితాల్లో మంచి మార్పు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అందుకే తల్లి, నీకు ఒక వ్యక్తి ద్వారా గురువారం రోజున ఒక మంచి శుభవార్త అందజేయబోతున్నాను. తప్పకుండా తెలుసుకోమ్మా. బిడ్డ, నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసమ్మా. బయటికి ఎంత నవ్వుతూ ఉన్నా నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, నీ జీవితం మీద వచ్చిన అనేక పరీక్షలు, ఇవన్నీ కూడా నిన్ను ఎంతలా అలసిపోయేలా చేశాయో నాకు తెలుసమ్మా. కొన్నిసార్లు నువ్వు ఇలా అనుకుంటావు, నా కష్టాలను ఎవరు అర్థం చేసుకుంటారు, దేవుడు నన్ను చూస్తున్నాడా అని. కానీ ఒకటి గుర్తుంచుకో అమ్మా, నువ్వు ఒంటరివి కానే కాదు. ప్రతి క్షణం నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నువ్వు పడిన ప్రతి కన్నీటి బొట్టిని కూడా నేను చూశాను. నువ్వు ఒక్కసారి పిలిచినా నేను నీ దగ్గరే ఉన్నానమ్మా. నీకు చెప్పేది ఒకటేనమ్మా. ఉగాది రోజున గురువారం కొత్త సంవత్సరంలో ఒక వ్యక్తి ద్వారా ఒక వార్త నీ చెవిన పడబోతుంది. ఆ వార్త నీ మనసుకి ఎంతో ధైర్యం ఇచ్చేలా ఉంటుంది. చాలా రోజులుగా నీ మనసులో ఉన్న సందేహానికి అది సమాధానం కూడా కావచ్చు. ఎక్కడ ఉన్నా సరే నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించి విను. నీ మనసుని ధైర్యంగా ఉంచుకో. నీకు రావలసిన శుభం ఆలస్యం అవుతుందే తప్ప ఆగిపోదు. మరియు నా కోసం ఈ చిన్న పని చేతల్లి. ఈ సందేశం విన్న తర్వాత నీ విశ్వాసాన్ని ఇక్కడ కామెంట్ రూపంలో తెలియపరచు. ఓం సాయిరామ్ అని నువ్వు ఒక్కసారి రాసినా చాలు తల్లి. నీ మనసులో నాపై ఎంత భక్తి ఉందో నాకు తెలుస్తుంది. నీ విశ్వాసమే నీకు రక్షణ, నీ ధైర్యమే నీకు మార్గం. నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అని అయితే మన బాబాగారు ఒక చక్కటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి మన బాబాగారి మాటల్లోని పరమార్థం ఏమిటో తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వినండి. చివరి వరకు వింటేనే బాబాగారి సందేశం మీకు అర్థమవుతుందండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైకు చాలా సపోర్టుగా ఉంటుందండి. మరిన్ని బాబా సందేశాలు చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మన బాబాగారి సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. బిడ్డ, నువ్వు నీ జీవితంలో ఎన్నడూ విననటువంటి, చూడనటువంటి ఒక అద్భుతాన్ని ఒక వ్యక్తి ద్వారా తెలియపరచడానికి ఈరోజు నేను ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చానమ్మా. నిజంగా ఒక్కొక్కసారి నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది తల్లి. ఇన్ని కష్టాలను నువ్వు ఎలా భరిస్తున్నావు? ఇన్ని బాధలను నువ్వు ఎలా భరిస్తున్నావు? అసలు ఇన్ని కష్టాలను భరిస్తూ కూడా ఏదో ఒక ఆశతో నీ మనసు అనేది చిరు ఆశతో జీవిస్తుంది చూడు. అందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు. నువ్వు కొన్నిసార్లు అనుకుని ఉండవచ్చు, ఓటమిని అంగీకరించకపోవచ్చు, కానీ నీ ప్రతి ఒక్క పూజని నేను స్వీకరించాను. అయితే తల్లి, నేను నీకు ఈ విధంగా చెప్పాలి అనుకుంటున్నాను. నీ ఎదురు చూపులు ఏవీ కూడా ముగిసిపోలేదు.
నీ ఎదురు చూపులు ముగిసే సమయం వచ్చింది. నీ జీవితంలో నీ దిశను, నీ ఆలోచనలను, నీ కర్మను అన్నీ కూడా మార్చేసే విధంగా నేను చేయబోతున్నాను. అలాగే నువ్వు ఊహించినటువంటి విషయాన్ని నేను తిరిగి రాయబోతున్నాను. బ్రహ్మాండంలో అద్భుతమైన విషయం ఏమిటో తెలుసా తల్లి? మీరు నన్ను భక్తితో పూజించినప్పుడు మీరు నమ్మే విధంగా ఏదో ఒక అద్భుతం చేస్తాను. కాబట్టి అలాంటిదే నీ జీవితం. మరి నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఏమీ కూడా ముగిసిపోయింది అని అనుకోవద్దు. ఇంతటితో నా జీవితం అయిపోయింది అని నువ్వు భ్రమపడవద్దు. ఈరోజు నీతో ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే నీ కథ ఇంకా ముగిసిపోలేదు. ఆలస్యమే అవుతుంది తప్ప నీ కథ పూర్తిగా ముగియలేదు. శ్రద్ధగా ఉండు, ధైర్యంగా ఉండు, నమ్మకంతో ఉండు. నేను ఉన్నాను కదా తల్లి. నా మీద నమ్మకం ఉంచమ్మా. నిన్ను కాపాడాలి అని నేను ఎన్నో రకాల శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాను తెలుసా? కాబట్టి తల్లి, నేను నీకు ఇన్ని రకాలుగా సహాయం చేస్తున్నా ఎందుకు నన్ను విస్మరిస్తున్నావు? ఎందుకు నా మీద నమ్మకాన్ని కోల్పోతున్నావు? నువ్వు కోల్పోయిన మార్గాన్ని నేను నీకు ఇస్తాను. నువ్వు కోల్పోయిన దానికంటే ఎక్కువే ఇస్తాను. నువ్వు చేసేటటువంటి ప్రతి పూజ, ప్రార్థన నేను వింటున్నాను. కాబట్టి ఈరోజు నా వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి ఈ సందేశ రూపంలో నీ ముందుకు వచ్చానమ్మా. ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా గందరగోళంగా, ఏదో చికాకుగా, ఎప్పుడూ కూడా ఏదో మానసికమైన చికాకుతోటి ఎప్పుడూ కూడా జీవితాన్ని భారంగా జీవిస్తున్నావు. నీ ఆశలను చిదిమేస్తున్నటువంటి ఆ బాధని నేను దూరం చేస్తానమ్మా. నీ అడ్డంకులన్నీ తొలగించి నిజానికి నిన్ను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్ళటానికి, ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళటానికి నిన్ను ఎప్పుడూ కూడా నేను కాపాడుతూ ఉంటాను. అయినా కూడా ఎందుకు నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావు? ఎందుకు ప్రస్తుతాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు? ఈరోజు ఉన్నటువంటి జీవితం రేపటి రోజున ఉంటుందా? అది బాధైనా సంతోషమైనా ప్రస్తుతం ఎలా ఉన్నా సరే మనం స్వీకరించాలి. రేపటి రోజు గురించి ఆలోచించి ఎలా ఉంటుందో అని భయపడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ఆనందకరమైన క్షణాలను నువ్వు అనుభవించలేకపోతున్నావు. నిన్ను మరింత కొత్త మార్గం వైపు నేను నిన్ను తీసుకువెళ్తాను తల్లి. నీకు కష్టాలు అనేవి ఎక్కువగా వచ్చాయి తల్లి, నేను కాదు అని అనను. కానీ నీకు చింత వద్దు. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నావు కదమ్మా. ఎన్నో కుటుంబ సమస్యలు, నలుగురిలో అవమానాలు, వీటన్నిటినీ కూడా నువ్వు దాటుకుంటూ వచ్చావు. అయితే ఇప్పుడు నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం కాబోతుంది. రాత్రి అతి చీకటి సమయం గడిచిపోయింది. తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు కదా. తర్వాత ఆ చీకటి రాత్రి పూర్తిగా ముగిసిపోతుంది. నీ జీవితంలో కొత్త మార్పు అనేది రేపటి రోజున ప్రారంభం అవుతుంది. అసలు ఈ మార్పు ఎలా వస్తుంది? ఏదైనా సంఘటన ద్వారా జరుగుతుందా? మీరేమైనా వింత చేస్తారా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు. చెప్పాను కదమ్మా, నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు అని. అతను నీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఊహించని అవకాశాలను, ఊహించని అద్భుతాలను ఆ వ్యక్తి నీకు పరిచయం చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఇవన్నీ కూడా ఒక కొత్త వ్యక్తి వల్ల నా జీవితం మారటం ఏమిటి, వింత కాకపోతే అని నువ్వు అనుకోవచ్చు. చూడు తల్లి, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవరూ చెప్పలేరు కదా. ఎవరు చెప్పగలరు? కాబట్టి ఏ పరిచయాల వెనక ఏం దాగి ఉందో ఎవరికి తెలుసు? ఇప్పటి వరకు పరిచయమైన వ్యక్తులు మోసం చేశారు అని కొత్తగా పరిచయమైన వ్యక్తులతో అపనమ్మకంతో మాట్లాడవద్దు తల్లి. నమ్మకంతో మాట్లాడు. నమ్మకంతో ఉంటే వారు ఎలా మాట్లాడుతున్నారో కూడా నీకు అర్థమవుతుంది. ఏం ఉద్దేశించి నీతో మాట్లాడటానికి వచ్చారో, దేనికోసమైతే వారు వచ్చారో తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ద్వారా తప్పకుండా నీకు ఊహించినటువంటి అద్భుతాన్ని నేను చూపించబోతున్నాను. నాపై పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి తప్పకుండా నేను చెప్పే మార్గంలోనే వెళ్ళు తల్లి. ఏదైనా సరే నువ్వు కిందకి పడిపోవాలి అని చాలామంది చాలా రకాలుగా కోరుకుంటూ ఉంటారు. ఆ మనుషుల చూపు, ఆ మనుషులు చెడు మాటలు ఖచ్చితంగా నీపై పనిచేశాయి. ఇతరుల మాటలు, ఇతరుల చెడు చూపు ఖచ్చితంగా నీపై పనిచేశాయి. ఇప్పుడు నీ జీవితంలో జరుగుతుంది కూడా అదే. అయితే నీకు ఒక సందేహం రావచ్చు. బాబా, ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను కదా, వీలు కుదిరినప్పుడల్లా గుడికి వస్తున్నాను కదా, భగవంతుని నమ్ముతున్నాను కదా, మరి నా మీద చెడు దృష్టి ఎలా పడుతుంది అని నువ్వు అనుకోవచ్చు. చూడు తల్లి, నీకు తెలియకుండా ఏదో పొరపాటు చేయడం వలన ఆ పుణ్యమంతా కూడా వెళ్ళిపోయి చెడు దృష్టి అనేది నీ మీద పడుతుంది. కాబట్టి తల్లి, నువ్వు చేసుకున్న పుణ్యం పోకూడదు అనుకుంటే, ఏమైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే వాటిని నువ్వు సరిదిద్దుకో అమ్మా.
నీ ముందు నవ్వుతూ నటిస్తూ లోలోపల నీ వినాశనాన్ని కోరుకునేవారు మరెవరో కాదు, నీ చుట్టూ ఉన్న పరిచయస్తులే. ఒక్కొక్కసారి మన ప్రవర్తన వల్ల మనకి శత్రువులు పుట్టుకు వస్తారు. మనం సరదాగా అన్న మాటల వలన, ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడటం వలన, మనకి తెలియకుండానే అన్న మాటలకి కొందరు మనపై పగని పెంచుకుంటారు. అందుకే మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తేనె పూసినటువంటి కత్తుల్లా మాట్లాడే వారితో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు నేరుగా కొట్టరు గాని నెమ్మదిగా నీ ఆలోచనలు మార్చేస్తూ, నీలో ఉన్న ధైర్యాన్ని చంపేస్తూ, మానసికంగా నిన్ను కృంగదీసేయటానికి చూస్తారమ్మా. అలా నిన్ను దారి తప్పించి నీ జీవితాన్ని అంధకారం చేస్తారు. మరి అసలు ఆ వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తిని నువ్వు ఎలా గుర్తించాలి అనే వివరాలు కూడా నేను తప్పకుండా చెప్తానమ్మా. చెప్పాలంటే నీ మనసు తెలుసుకోవడం ఎవరి తరం కూడా కాదు, ఎవరికీ కూడా అర్థం కాదు. ఎవరికీ నీ మనసులో ఉన్నటువంటి బాధ కూడా అర్థం కాదు. అంతేకాకుండా నువ్వు పడుతున్నటువంటి మనసులో బాధ తెలుసుకోవాలి అంటే ఇతరులకి సాధ్యం కూడా కాకపోవచ్చు. నిజం చెప్పాలి అంటే నీ గొప్పతనం అందరికీ కూడా ఆదర్శవంతం అయ్యేలా నీ జీవితాన్ని గడుపుతూ వచ్చావు. అయితే నువ్వు తెలుసుకోవలసిందేమిటి అంటే, మన ముందు మంచిగా నవ్వుతూ మాట్లాడి నీ వెనకాల దెబ్బతీసే వారితోటి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే గుర్తుంచుకోవాలి, మన సక్సెస్ని ఎప్పుడూ కూడా ఎవరితోనూ చాటింపు వేయకూడదు. చాలామంది ఏమిటంటే, ఏదైనా ఒక వస్తువు కొంటే అంటే ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, లేదంటే ఒక బండి కానీ ఏది కొన్నా సరే ఇతరులతో షేర్ చేసుకుంటారు. అలా చూపించడం వల్ల ఇతరులకి అసూయ వస్తుంది, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. అలా చెడు చూపే మనకి అనుకున్న పనులు వెనక్కి కారణమవుతాయి. కాబట్టి మనం ప్రతిదీ కూడా ఇతరులతో షేర్ చేసుకోవటం తగ్గించాలి తల్లి. నువ్వు కోరుకున్నట్లుగానే మంచి శుభవార్త వినబోతున్నావు. నువ్వు కోరుకున్న జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు. అలాగే నువ్వు అభివృద్ధి పదంలో నడవబోతున్నావు తల్లి. కానీ నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరి ఆ వ్యక్తులు నీ దగ్గరికి వచ్చి ఈ పని చేయవద్దు, చాలా నష్టపోతారు, ఈ పని చేయడం వలన మీకు ఎంతో నష్టం జరుగుతుంది అంటే మీరు అస్సలు నమ్మకండి. ఎందుకంటే మనం ఎదుగుతూ ఉంటే చూడలేక మనల్ని ఆపటానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ పనిని ఎలాగైనా సరే ఆపాలి అని, ఆ పనిని చేయడం వలన మనం విజయం పొందుతాము అని వాళ్ళు చాలా అంటే చాలా భయపడుతూ ఈర్ష్యతోటి మనల్ని ఆపాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి అలాంటి వారి మాటలను నువ్వు అస్సలు పట్టించుకోవద్దు తల్లి. నా దృష్టిలో నువ్వు కేవలం పసిబిడ్డవి. చూడమ్మా, తన బిడ్డ తప్పు చేస్తే ఏ తల్లైనా ఎలా క్షమిస్తుందో, నీ సాయి తండ్రి కూడా నిన్ను అలాగే దగ్గరికి తీసుకుంటాడు తల్లి. నీ గతంతో నాకు అవసరం లేదు, నీ భవిష్యత్తుని నేను మలుస్తాను. ఈరోజే నీ కష్టాలకు ముగింపు అనేది దొరకబోతుంది. తప్పకుండా రేపటి రోజున వచ్చేటటువంటి ఒక మార్పు నా క్షమాభిక్ష, నా ఆశీర్వాదం. కాబట్టి భయపడవద్దు, నీ వెనక కొండంత అండగా నేను ఉన్నానమ్మా. ఒక్కసారి నువ్వు తక్షణమే నీ వెనకకి కానీ నీ పక్కకి కానీ తిరిగి చూసుకో తల్లి. నిన్ను ఎల్లవేళలా నీ పక్కనే ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను. ఈ సందేశం వింటున్నప్పుడు మాత్రమే నేను నీతో ఉన్నాను అని భ్రమపడిపోవద్దు. ఈ సందేశం విన్నప్పుడు కాకుండా ప్రతి క్షణము కూడా, ప్రతి నిమిషము కూడా నీ పక్కనే ఉంటాను, నిన్ను రక్షించుకుంటూ ఉంటాను, ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుతూనే ఉంటాను. ఇలా అనుకుంటున్నావు కదమ్మా, ఎంతకాలం కష్టపడాలి అని విసిగిపోయావు కదా. నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా నీ శ్రద్ధ సబూరిని అంటే సహనాన్ని కోల్పోలేదు. ఇప్పుడు నువ్వు గెలుపుని పొందబోతున్నావు. ఆకాశం నుండి నేల చొక్క కింద పడటానికి మేఘం పట్టాలి కదా, అలాగే నీ జీవితంలో సంతోషం రావటానికి ఈ కష్టాల మేఘాలు తొలగిపోవాలి. ఆ సమయమే రేపటి ఉదయం. ఎవరి ముందైతే నువ్వు తలదించుకున్నావు, ఎవరి వల్లైతే నువ్వు అవమానాలు పడ్డావు, వారే నీ గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపడే రోజు తప్పకుండా రేపటి రోజున ఆ శుభవార్తని నువ్వు వినగలుగుతావమ్మా. నీ ఆత్మగౌరవం పెరుగుతుంది. నా మీద నమ్మకం ఉంచి నిశ్చింతగా ఉండు. నీ ఇంట్లో అశాంతి రాజ్యమేలుతూ ఉందా తల్లి? మనుషుల మధ్య దూరం పెరుగుతూ ఉందా? అయితే నా లీలలే నిన్ను దృఢంగా మార్చే సమయం వస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో శాంతి వెల్లివిరుస్తుంది. రేపటి రోజున అంటే మార్చి 19వ రోజున, ఉగాది రోజున ఒక వ్యక్తి ద్వారా లేదంటే ఒక సందేశం ద్వారా ఒక మంచి శుభవార్తనైతే నీకు వినిపించబోతున్నానమ్మా. నాకు ఎంతో ఇష్టమైనటువంటి గురువారం రోజున, ఉగాది పండగ రోజున నువ్వు ఎదురు చూసేటటువంటి శుభవార్త వినబోతున్నావు. మనస్ఫూర్తిగా ఈ బాబా చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించు తల్లి. కేవలం నీకోసమే తల్లి.
నన్ను నమ్మినటువంటి నా భక్తులకు నమ్మకపోయినా సరే వారికి ఒక మంచి దారిని చూపిస్తాను. వారిని ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉంటాను. నువ్వు చేసినటువంటి ప్రయత్నమే ఒక మంచి విజయం వచ్చేలా ఈ బాబా తండ్రి నీకెప్పుడూ కూడా సహాయం చేస్తూనే ఉంటాడు. నిన్ను సదా రక్షిస్తూనే ఉంటాడు. నువ్వు సదా నా విభూది ధరిస్తూ ఉండమ్మా. నీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిస్తాను. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఏదైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తే ఉద్యోగం వచ్చేలా చేస్తాను. నీ బాధలు, కష్టాలు అన్నీ తొలగిస్తానమ్మా. నీకు ఇష్టమైన వారితో వివాహం జరిగేలా చేస్తాను. నువ్వు చేయవలసిందల్లా ప్రతినిత్యము కూడా నా నామజపం చేస్తూ నా విభూది ధరిస్తూ ఉండు తల్లి. చెప్పాను కదమ్మా, ఈ ఉగాది రోజున నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది. ఒక వ్యక్తి ద్వారా నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావు. నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త నీ చెవిన పడుతుంది. నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. ఈ బాబా తండ్రి ఉన్నాడు కదా, దేనికి భయపడకుండా, దిగులు పడకుండా ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.